అరే ఏందన్నా మన భాగ్యనగరం ఇట్లా తయారైంది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుళ్ళు. హైదరాబాద్ అంటే వావ్ అనిపించే బ్రాండ్ ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది? 10 ఏళ్లలో కట్టిన నగరం ఇప్పుడు పాలకుల పంతాల కింద నలిగిపోతున్నట్టుగా ఉంది పరిస్థితి. అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన హైదరాబాద్ ఇప్పుడు సమస్యల అడ్డాగా మారుతుంది. పాలనా సంస్కరణల పేరుతో ప్రభుత్వం ఆడుతున్నది 3 ముక్కలాట. జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిర్రు. కానీ ఆ ముక్కల ప్రాణం ఎక్కడుంది? ఒక్కో కార్పొరేషన్కు 500 కోట్లు ఇస్తామనే ఊదరగొట్టినారు. గడిచిన 3 నెలల నుంచి చూస్తున్నాం. ఒక్క రూపాయికి కూడా దిక్కు లేకవా. ఇంకా అడ్మినిస్ట్రేషన్ పేరుతో ఆఫీసుల మీద ఆఫీసులు పెట్టిర్రు, పోస్టులు పెంచిర్రు. కానీ సామాన్యుడికి దక్కిన ఫలితం ఏంది? ఏం లేదు. అభివృద్ధికి మంగళపాడమే పాలకుల లక్ష్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి. నాడు రెడీ టు కుక్లా సిద్ధంగా ఉన్న నగరం నేడు కనీసం ఊడ్చేవాళ్ళు లేక విలువిల్లాడిపోతుంది. రోడ్ల మీద చెత్త కుప్పలు, స్వీపింగ్ యంత్రాలు ఆగిపోయినాయి. చెత్త టిప్పర్లకు డీజిల్ పోసే దిక్కు లేదు. ఇంకా దోమల బాధ అంటావా చెప్పదరం కాదు. ఇక నాలాల సంగతి అయితే దేవుడు ఎరుగు. ఇక వానాకాలంలో ఏ చిన్న వాన పడ్డా మళ్ళీ నగరం మునుగుతుందనే భయం అందరినీ వెంటాడుతుంది. బ్రాండ్ ఇమేజ్ అంటే టీవీల్లో ప్రకటనలు ఇచ్చుడు కాదు సార్, రోడ్ల మీద కష్టాలు తీర్చడం. అంకెల గారడీతో ప్రభుత్వం ఆరితేరింది కానీ ఆచరణలో మాత్రం శూన్యం అని అంటున్నారు పెద్దోళ్ళు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ సంస్థలే జిహెచ్ఎంసీకి 5,834 కోట్ల ఆస్తి పన్ను బకాయి పడ్డాయంట. ఇక అవి కట్టకపోతే మరి నగరం ఎట్లా నడుస్తుందన్న? అప్పుల కుప్ప మాత్రం ఆకాశాన్ని దాకబట్టా. ఇక వచ్చే నెలలో జీతాలు కూడా వస్తాయో రావో అని ఉద్యోగులు వణికిపోతుర్రంట పాపం. అప్పుల ఊబిలో పడి అభివృద్ధిని గాలికి వదిలేసి వీళ్ళంతా. అయినా ఒక విషయం, రాజకీయాలు వేరు, రాజధాని అభివృద్ధి వేరు. గత ప్రభుత్వం కట్టిన ఇమేజ్ను పగతో దొక్కే కుర్రి. ఇది ఏ ఒక్క పార్టీ ఆవేదన కాదు, హైదరాబాద్ను ప్రాణంగా ప్రేమించే ప్రతి బిడ్డ గుండెగోశ. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా, లేదంటే మెరిసే వజ్రం లాంటి మన భాగ్యనగరం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న అవస్థల నగరంగా మిగిలిపోవడం ఖాయం. ఏమంటారు పబ్లిక్కు?